హలో అండి. ఈరోజు మేక కాళ్ళతో సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో పాయ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. నేనైతే 2 కాళ్ళను తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, ఒక గ్లాస్ వాటర్ కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. కాళ్ళు అయితే మెత్తగా ఉడకాలి, అప్పుడే టేస్టీగా చాలా బాగుంటుంది. మెత్తగా ఉడికిపోయింది, పట్టుకుంటే అలా ఊడొచ్చేస్తుంది. అంత బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఒక బౌల్లో ఆయిల్ వేసి కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు నేను కట్ చేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. గ్రేవీ అనేది చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది. మెయిన్ పాయాకు గ్రేవీనే కదా కావాలి, అందుకోసం అనేసి నేను పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ పేస్టు బాగా వేగిన తర్వాత టమాటా పేస్టు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగ్గట్టుగా కారము, సాల్ట్ వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేపుకోవాలి. మనం రెడీ చేసుకున్న మసాలా అయితే బాగా వేగిపోయిందండి. ఆయిల్ మొత్తము పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కాళ్ళని మసాలాలో వేసుకొని కొంచెము కొత్తిమీర వేసుకొని చిన్న ఫ్లేమ్ మీద 5-10 నిమిషాల పాటు వేగనివ్వాలి. అప్పుడే ఆ మసాలా అంతా ఆ కాళ్ళకి బాగా పట్టేసి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది, అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు గ్రేవీకి కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనకు కాళ్ళు మెత్తగా ఉడికిపోయాయండి, ఎక్కువ టైం అయితే పట్టదు. ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ధనియాలు, చెక్క, లవంగాలు, వెల్లుల్లిపాయ, అలాగే మిరియాలు బాగా దోరగా వేపుకొని పొడి అయితే చేసి పెట్టుకున్నాను. ఆ పొడిని 1 స్పూన్ అయితే వేసి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాల పాటు ఆ సెగ మీద ఉడికించుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాయ అయితే రెడీ అయిపోయిందండి. మా నెల్లూరులో మినీ బైపాస్లో పాయ విత్ దోశ అయితే చాలా ఫేమస్ అండి. ఎవరైనా వచ్చినప్పుడు ఒకసారి టేస్ట్ చేసి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంది.